నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం అలాగే ప్రభుత్వాలు ఇస్తున్న పథకాల కోసం ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ ఇందులో కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం ఒక షాక్ ఇవ్వబోతుందంట. మరి అది ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది. ఇల్లు పొంది నివాసం ఉండని వారికి కేటాయింపులు రద్దు చేయాలని యోచిస్తోంది. దాదాపు 37% మంది లబ్ధిదారుల ఇళ్లల్లో ఉండటం లేదని అధికారులు గుర్తించారట. మరి నగర శివారుల ప్రాంతాల్లో ఇల్లు కేటాయించబడటం, అక్కడ ఉపాధి అవకాశాలు లేకపోవడం వంటి కారణాలతో కొందరు లబ్ధిదారులు ఈ ఇళ్లలో నివాసం ఉండటానికి ఆసక్తి చూపడం లేదట. గ్రేటర్ హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పాటు ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం వెనుక ఉన్న పూర్తి వివరాలను మనం ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అద్దెకు ఇచ్చిన వారిపై చర్యలకు సిద్ధమైంది ప్రభుత్వం. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకొని వాటిలో నివాసం ఉండని వారిపై చర్యలకు సిద్ధమవుతోంది. ఇల్లు పొందిన తర్వాత వాటిలో నివాసం ఉండని వారి ఇళ్లను రద్దు చేసేందుకు ప్రభుత్వము సిద్ధమైంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు పొంది వాటిలో నివాసం ఉండకుండా ఖాళీగా ఉంటున్న ఇళ్లను రద్దు చేయాలని ప్రభుత్వ విభాగాలు భావిస్తున్నాయి. అర్హులైన లబ్ధిదారులకు ఇల్లు కేటాయించి 2 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ దాదాపు 37% ఇల్లు లబ్ధిదారులు నివాసం ఉండటం లేదని అధికారుల దృష్టికి వచ్చింది. మరి వీరిలో కొందరికి అప్పటికే సొంతిల్లు ఉండడంతో వారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివాసం ఉండటం లేదని, మరికొందరేమో నగర శివారు ప్రాంతాల్లో ఇల్లు వచ్చాయని, దీంతో అక్కడికి వెళితే ఉపాధి లభిస్తుందో లేదోనని కొందరు లబ్ధిదారులు వాటిని కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివాసం ఉండటానికి ఆసక్తి చూపించడం లేదని మనకు అందిన సమాచారం. ఈ గ్రేటర్ హైదరాబాద్ లో ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోన్నా దీనిపై ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ విషయం చర్చకొచ్చింది. ఈ క్రమంలోనే అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. లబ్ధిదారులకు ఇల్లు ఇచ్చినప్పటికీ వారు వాటిల్లో ఉండటం లేదని, అలాంటి వారి ఇళ్లను గుర్తించి కేటాయింపు రద్దు చేయాలని ప్రభుత్వం సూచించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన చర్యలు ప్రారంభించాలని హైదరాబాద్, దాని పరిసర జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటికే కొందరు లబ్ధిదారులకు మొదటి విడత నోటీసులు జారీ చేసినట్టు రెవెన్యూ విభాగ వర్గాలు చెబుతున్నాయి. నిర్ణీత గడువులోగా ఇళ్లలోకి వెళ్లకపోతే కేటాయింపు రద్దు చేస్తామని నోటీసులు జారీ చేసింది. నిబంధనల ప్రకారం డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివాసం ఉండని లబ్ధిదారులకు మరో 2 సార్లు నోటీసులు జారీ చేస్తారట. అప్పటికీ కూడా వారు దానిపై స్పందించకపోతే లబ్ధిదారులకు నోటీసులు ఇచ్చి ఇల్లు రద్దు చేస్తామని ఓ తహసీల్దార్ చెప్పారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చాలా చోట్ల డబుల్ ఇల్లు ఖాళీగా ఉన్నట్టు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. అలాగే కొన్ని చోట్ల సరైన వసతులు లేకపోవడంతో ఇళ్లలో ఉండేందుకు కొందరు ఆసక్తి చూపడం లేదు. ఈ రద్దు ప్రక్రియ ద్వారా నిజమైన లబ్ధిదారులకు ఇల్లు అందే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ చర్యలు భవిష్యత్తులో ఇల్లు కేటాయింపు ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చడంలో సహాయపడతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారులు తమకు కేటాయించిన ఇళ్లలో నివాసం ఉండటం తప్పనిసరి అని, లేని పక్షంలో కేటాయింపులు రద్దు చేయబడతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం యొక్క అసలు లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఉద్దేశించబడిందని తెలుస్తుంది. సో మరి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు తీసుకొని ఎవరైతే రెంట్కు ఉండట్లేరో వారంతా కూడా అంటే ఈ నోటీసులు ఇచ్చే ముందుగానే వారు వెళ్ళి వారికి అవసరమైన వాళ్ళే అందులో ఉండాల్సిందిగా, అయినా ఆల్రెడీ ఇల్లులు ఉన్న వాళ్ళు మరలా ఇల్లు తీసుకోవడం ఏంటండి? ఇలాంటి అవకాశం లేని వారికి ఇచ్చినట్లయితే గవర్నమెంట్ ఇచ్చిన దానికి ప్రతిఫలంగా ఉంటుంది. వారు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి ఇలాంటి నోటీసులు రావడం అనేది చాలా మంచికే జరుగుతుంది. దీన్ని ఎవరు కూడా వ్యతిరేకంగా తీసుకోవద్దు. మరిన్ని ఇలాంటి అంశాల కోసం చూస్తూనే ఉండండి మా వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. నమస్తే.